సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ కోచ్ అయిన పూర్ణచంద్రారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. సో చాలామంది శాలరీ ఒక్కటే ఇన్కమ్గా ఉంది, ఇబ్బంది అవుతుంది, సెకండ్ ఇన్కమ్ పెంచుకోవచ్చా అని అడుగుతూ ఉన్నారు. ఒక పక్క వాళ్ళకి ఇన్స్టాలో కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ ఆ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. ఈ సినారియోలో ఉన్న వాళ్ళకి ఏదైనా ఐడియా ఉందా? ఉందండి, ఉంది. ఈ పర్టికులర్ బిజినెస్ మోడల్ అనేది దాన్ని ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటారండి. సో బేసిక్లీ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆల్రెడీ నాకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. నన్ను నమ్మి ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, లేదంటే నా వెబ్సైట్లో కానీ జనాలు నన్ను ఫాలో అవుతున్నారు, నా వ్లాగ్స్ చదువుతున్నారు, నన్ను నమ్మున్నారు. సో ఈ పర్టికులర్ ఆడియన్స్ని ఎవరైతే నన్ను నమ్మి బేసిక్లీ నేను ఏదైతే కంటెంట్ డెలివర్ చేస్తున్నాను ఆ కంటెంట్ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ నాతో కనెక్ట్ అయి ఉన్నారు. వీళ్ళ త్రూ నేను ఎలా బిజినెస్ చేయొచ్చు అనేది మనం ఒక క్వశ్చన్గా తీసుకుందాం. పెద్ద ఫ్రెండ్ సర్కిల్ కూడా, పెద్ద ఫ్రెండ్ సర్కిల్ అవ్వచ్చు, ఎవరికైతే ఒక మంచి కమ్యూనిటీలో ఇన్ఫ్లుయెన్స్ ఉందో అలాంటి వాళ్ళు అఫిలియేట్ మార్కెటింగ్ త్రూ ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది అర్న్ చేయొచ్చు. ఓకే, బేసిక్లీ అఫిలియేట్ మార్కెటింగ్ సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే, మనము ఒక బ్రాండ్ ప్రోడక్ట్ని తీసుకొని ఆ బ్రాండ్ ప్రోడక్ట్ని రివ్యూ చేస్తామన్నమాట. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ మనం ఆడియన్స్కి చెప్తాం. ఆడియన్స్కి చెప్పిన తర్వాత ఆ బ్రాండ్ ప్రోడక్ట్ని ఒకవేళ మీరు పర్చేస్ చేయాలంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, లేదంటే మా లింక్ త్రూ మా కూపన్ కోడ్ త్రూ మీరు ఈ ప్రోడక్ట్ పర్చేస్ చేయండి అని మనం ఆడియన్స్కి చెప్తామన్నమాట. సో ఇలా చేస్తే ఏమవుతుందంటే, ఏ బ్రాండ్ని అయితే మనం ప్రమోట్ చేసామో ఆ బ్రాండ్ అనేది సర్టన్ పర్సంటేజ్ మీరు ప్రోడక్ట్ యాజ్ అ కస్టమర్ మీరు నమ్మి మీరు వాళ్ళ ప్రోడక్ట్ కొన్నారు కాబట్టి కొనిన తర్వాత ఒక సర్టన్ పర్సంటేజ్ యాజ్ అ కమిషన్ నాకు ఆ కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో జనరల్గా ఇది చాలా సంవత్సరాలుగా ఆల్రెడీ యూట్యూబర్స్ చేస్తున్నారండి. సో మనం చూస్తే ఒక మొబైల్ రివ్యూ చూసామనుకోండి, మొబైల్ రివ్యూ చూసిన తర్వాత ఆ పర్టికులర్ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్తారంటే, మీకు ఈ మొబైల్ నచ్చితే కింద డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ ఉంటుంది, లేదంటే ఫ్లిప్కార్ట్ లింక్ ఉంటుంది, మీరు కొనాలంటే ఈ లింక్ మీద క్లిక్ చేసి మీరు కొనొచ్చు అని చెప్తారు. లేదంటే ఇంకొక సెనరీ తీసుకుందాం, యూట్యూబర్ ఏమంటారంటే, ఈ పర్టికులర్ వెబ్సైట్లో మీరు ఈ ప్రోడక్ట్ కొనాలనుకుంటే జనరల్గా ప్రైస్ 1000 రూపీస్, మీరు నా లింక్ మీద క్లిక్ చేసి కూపన్ కోడ్ యూస్ 20 లేదంటే ABCD 20 అని టైప్ చేస్తే మీకు 20% ఆఫ్ వస్తుంది అని మనకి ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తారనమాట. బేసిక్లీ అలా ఎందుకు చెప్తారంటే, మీ అఫిలియేట్ కోడ్ లేదంటే మీ అఫిలియేట్ లింక్ ఏదైతే మీరు యాజ్ అ ఇన్ఫ్లుయెన్సర్ ఇస్తున్నారో దాని త్రూ నేను కొంటే ఆ కంపెనీకి తెలవాలి కదా మీ త్రూవే కొన్నామని. సో తెలిసినప్పుడు ఈ కంపెనీ మీకు యాజ్ అ ఇన్ఫ్లుయెన్సర్ మీకు సర్టన్ ఫిక్స్డ్ అమౌంట్ అనేది యాజ్ అ కమిషన్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద ఇస్తుంది. సో జనరల్గా ఈ ఫిక్స్డ్ ప్రోడక్ట్ అంటే జనరల్గా ఈ కమిషన్ ఎంతవరకు ఉండొచ్చు అంటే, ఒక 7% నుంచి ఒక 30% వరకు పర్ ప్రోడక్ట్, అంటే డిఫరెంట్ కేటగిరీస్గా చూసుకుంటే కమిషన్ మీకు పర్ ప్రోడక్ట్ దొరకవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయల ప్రోడక్ట్ ఉందనుకుందాం, రైట్, దాని మీద ఎంత దొరికే అవకాశం అంటే అది మనం చెప్పలేమండి. జనరల్గా ఏంటంటే కంపెనీ టు కంపెనీ, ప్రోడక్ట్ టు ప్రోడక్ట్ వేరీ అవుతుంది. తక్కువ 7%, ఒక మంచి మార్జిన్ అంటే ఒక 30% వరకు కంపెనీస్ ఇస్తున్నారనమాట. సో జనరల్గా ఈ పర్టికులర్ అఫిలియేషన్ అనేది మనం అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎనీ రిలేటెడ్ కంటెంట్ చేస్తున్నా, ఏ రిలేటెడ్ కంటెంట్ చేసినా కూడా ఆ కంటెంట్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ మీకు అమెజాన్లో ఉంటుంది, ఫ్లిప్కార్ట్లో ఉంటుంది. సో మీరు యాజ్ అ అఫిలియేట్ సెల్లర్ మిమ్మల్ని మీరు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఆ ప్రోడక్ట్ మీరు రివ్యూ చేసిన తర్వాత మీ పర్టికులర్ ఛానల్లో కానీ మీ పర్టికులర్ వెబ్సైట్లో మీరు రివ్యూ చేసిన తర్వాత లింక్ అనేది మీ అఫిలియేషన్ లింక్, అమెజాన్ అఫిలియేషన్ లింక్ కానీ ఫ్లిప్కార్ట్ అఫిలియేషన్ లింక్ పెడితే కస్టమర్ ఆ అఫిలియేషన్ లింక్స్ మీరు ప్రోడక్ట్ కొన్నారనుకోండి, డైరెక్ట్ అమెజాన్ లేదంటే ఫ్లిప్కార్ట్ మీ బ్యాంక్ అకౌంట్కి మీకు డబ్బులు అనేది సెండ్ చేస్తుంది అనమాట. సో ఏ ప్రోడక్ట్కి ఎంతెంత అమౌంట్ అనేది చూడాలంటే మీరు సింపుల్గా అమెజాన్ లేదంటే ఫ్లిప్కార్ట్ అఫిలియేషన్ ప్రోగ్రామ్ అనే వెబ్సైట్లో మీకు క్లారిటీ వస్తుంది. అంటే మొబైల్స్కి ఎంత, టీవీస్కి, ఫ్రిడ్జ్కి ఎంత, లేదంటే డెకార్ ఐటమ్స్కి ఎంత, స్టేషనరీకి ఎంత అని ఒక సర్టన్ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఉంటుంది అనమాట. అండ్ మోరోవర్ ఇది ఎవరెవరు చేయొచ్చు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు అన్నారు కదా, ఇన్ కేస్ మరో పక్క ఒక ఫ్యామిలీ గ్రూప్స్ కానీ లేకపోతే బిగ్ కమ్యూనిటీ ఉన్న వాళ్ళు వీళ్ళకి ఎలా వర్క్ అవుతుంది? సో బేసిక్లీ ఏంటంటే ఇక్కడ 2 విషయాలండి. ఒకటి, మీ దగ్గర హ్యూజ్ ఆడియన్స్ ఉండాలి. హ్యూజ్ అంటే ఒక మిమ్మల్ని ఫాలో అయ్యే ఒక మంచి ఆడియన్స్ ఉండాలి, ప్రాపర్గా తెలిసిన వాళ్ళు ఉండాలి. మీరు ఒక పర్టికులర్ నీష్లో ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ఎగ్జాంపుల్ టెక్నాలజీ అనుకుందాం. అంటే టెక్నాలజీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మీరే.
ఓకే, అట్లా మీరు ఉండాలి. ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని నమ్మి ఆ ప్రోడక్ట్ కొనాలి. అంటే ఎందుకంటే జనరల్గా ఆడియన్స్కి ఆ ప్రోడక్ట్ గురించి తెలియదు, ఏది మనం చెప్తామో అది నమ్మి కొంటారు. సో మిమ్మల్ని నమ్మి వాళ్ళు డిసిజన్ మేకింగ్ చేసి కొని ఆ ఆడియన్స్ కానీ ఆ నమ్మకమైన ఆడియన్స్ మీకుంటే డెఫినెట్గా అఫిలియేషన్ త్రూ మీరు మంచిగా డబ్బులు అనేది దాని చేయొచ్చండి. అండ్ ఇందులో ఉన్న ఛాలెంజెస్ లాంటివి ఏమైనా ఉన్నాయా? సో బేసిక్లీ ఇక్కడ మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే అండి, మీరు ఏదైతే ప్రోడక్ట్ రికమెండ్ చేస్తారు, జస్ట్ బికాజ్ మీకు అమౌంట్ అనేది ఎర్న్ చేస్తున్నారు అని మీకు తెలుసు, అమౌంట్ మంచిగా ఎర్న్ చేస్తున్నారో మీకు తెలుసు, అట్లాంటప్పుడు మీరు రాంగ్ ప్రోడక్ట్స్ కస్టమర్కి సజెస్ట్ చేయకూడదు. జస్ట్ బికాజ్ నేను మిమ్మల్ని చూసి మీ వీడియో చూసి ఒక మొబైల్ ఫోన్ కొన్నాను, మీరు చెప్పిన ఏదైతే రియాలిటీ ఉందో మీరు చెప్పిన ఫీచర్స్ రియాలిటీకి మ్యాచ్ అయితే లేదు. మీరు ఇంత ఉన్నదని పెద్దగా చేసి చెప్పారు, కానీ ఆ రియాలిటీ చూస్తే అది అంత పనిచేస్తలేదు. మిమ్మల్ని నమ్మి నేను ఆ ప్రోడక్ట్ కొన్నప్పుడు నెక్స్ట్ టైం మిమ్మల్ని నమ్మను, మీ ప్రోడక్ట్స్ మీరు సజెస్ట్ చేసిన ప్రోడక్ట్స్ నమ్మను. సో బేసిక్లీ మెయిన్ ప్రాబ్లం ఎక్కడంటే అంటే కస్టమర్ మిమ్మల్ని నమ్మి డిసిజన్ మేకింగ్ చేసేటప్పుడు మీరు ఏదైతే ప్రోడక్ట్స్ రివ్యూ చేస్తారో, లేదంటే ఏదైతే ప్రోడక్ట్ మీరు అఫిలియేషన్ లింక్ ఇస్తారో జెన్యూన్గా హానెస్ట్గా మీరు ఇవ్వడం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. కస్టమర్ రివ్యూకి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి ఇందులో? అంటే ముఖ్యంగా కస్టమర్ రివ్యూ ఇస్తారు కదా, రైట్. బేసిక్గా అంటే కొన్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి లింక్ పెట్టారు, తన ఫాలోవర్స్ లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరో చూసారు, కొన్నారు కూడా లింక్ ఓపెన్ చేసి, ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది. అయ్యాక ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ప్రొడక్ట్ అని చెప్పేసి ఇన్ కేసు వాళ్ళు రివ్యూ పెడితే ఈ బిజినెస్ చేసిన వ్యక్తికి ఏమన్నా మైనస్ అయ్యే అవకాశం ఉందా? సో బేసిక్లీ ఏంటంటే అండి, అన్లెస్ అంటిల్ ఫర్ ఎగ్జాంపుల్ తను అమెజాన్ త్రూ మొబైల్ కొన్నారనుకుందాం, సో తను మ్యాక్సిమం ఏం చేయగలుగుతారు, అమెజాన్లో నాకు ఈ ప్రోడక్ట్ నచ్చలేదని పెట్టగలుగుతారు, రిటర్న్ కొట్టగలుగుతారు. ఇంకొకటి ఏం చేయగలుగుతారు, మీ యూట్యూబ్ ఛానల్ చూసి కొన్నారనుకోండి, యూట్యూబ్ కమెంట్లో పెట్టచ్చు, ఈ ప్రోడక్ట్ మీరు ఎంత చెప్పారో అసలు బాగాలేదు, అది చేయొచ్చు. యాజ్ అ ఆడియన్స్ అది మాత్రం చేయగలుగుతారు, వాళ్ళ చేతిలో అదే ఉంది. ఇంకొకటి వాళ్ళు ఏంటంటే ఒక్కసారి నమ్మి మోసపోయారు, అంటే మిమ్మల్ని నమ్మి ఆ ప్రోడక్ట్ బాగాలేదు, మీరు ఒక హైప్ చూపించారో నమ్మి మోసపోయారు. నెక్స్ట్ టైం ఏంటంటే మీరు జెన్యూన్గా మంచి ప్రోడక్ట్ చెప్పినా కూడా మిమ్మల్ని నమ్మరు, ఆ ప్రోడక్ట్ అనేది కొనరు. అదొక్కటి డిసడ్వాంటేజ్, అంటే ముందే చెప్పుకున్నట్టు అదొకటే డిసడ్వాంటేజ్, మెయిన్ డిసడ్వాంటేజ్. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక జెన్యూన్ ప్రోడక్ట్, మంచి ప్రోడక్ట్, మంచి రివ్యూ ఉన్న ప్రోడక్ట్, అండ్ ఈవెన్ మనం కూడా సాటిస్ఫై అయ్యి ఓకే ఇది వర్త్ అనుకున్న ప్రోడక్ట్ ని మాక్సిమం దానికి సంబంధించి మార్కెటింగ్ చేయడం బెస్ట్ అంటారు అఫిలియేట్ లో. అంతే. సో అలాగే ఇన్ కేస్ మీరు సజెస్ట్ చేయాల్సి వస్తే అఫిలియేటింగ్ లో ఏదైనా 2-3 ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయా స్పెసిఫిక్? సో జనరల్గా యూట్యూబర్స్ ఎలా చేస్తారని మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూట్యూబర్ ఉన్నారు, తను టెక్నాలజీ రిలేటెడ్ కంటెంట్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పర్టికులర్ కెమెరా ఏదైతే మీరు చూస్తున్నారో ఇంత మంచి క్లారిటీ వస్తుంది కదా, నేను ఈ పర్టికులర్ బ్రాండ్ కెమెరా కొన్నాను, మీరు కొనాలనుకుంటే లింక్ ఇక్కడ ఉంది, ఈ పర్టికులర్ వాయిస్ నాది మీరు వింటున్నారు, మంచి ఆడియో ఉంది, ఆడియో ఇదే ఈ పర్టికులర్ టెస్ట్ చేసి దాని మీద వీడియో పెట్టారు మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో ఉంది, ఆ ప్రోడక్ట్ మీద చెప్పకపోయినా కూడా నార్మల్ వీడియో అయినా కూడా మీరు ఇంత క్లారిటీ కావాలంటే ఈ కెమెరా కోసం ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, మీకు మైక్ కోసం. అంటే బేసిక్లీ ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏవైతే ప్రోడక్ట్స్ వాడుతున్నారో ఆ షూటింగ్ ఎన్విరాన్మెంట్లో టెక్నాలజీ రిలేటెడ్ కంటెంట్ క్రియేటర్స్ అన్ని కిందనే పెట్టేస్తున్నారు డిస్క్రిప్షన్లో, ఏ వీడియో అయినా కానీ కామన్గా పెట్టేస్తున్నారు, కెమెరాకి లింక్ ఇది, మైక్కి లింక్ ఇది, ఫర్ ఎగ్జాంపుల్ లెన్స్ ఉన్నారు లెన్స్కి లింక్ ఇది అన్నట్టు కంప్లీట్గా ప్రతి ఒక్క వీడియోలో పెట్టేస్తున్నాం. సో ఆడియన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో చూసారు, అరే ఇంత మంచి క్లారిటీ ఉంది వాయిస్లో, ఈ వాయిస్ తను దేంట్లో రికార్డ్ చేశాడు అన్ను తన డిస్క్రిప్షన్ చదివినప్పుడు ఒకవేళ అక్కడ లింక్ ఉండింది అనుకోండి, ఆ లింక్ క్లిక్ చేసి ప్రోడక్ట్ బై చేయొచ్చు అని ఒక ఎజంప్షన్. సో క్లియర్గా చెప్పారు మొత్తం ఓవరాల్ ప్రాసెస్ గురించి. సో తప్పకుండా దీనికి సంబంధించి ఇంకే డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ చేయొచ్చు. అండ్ వండర్ఫుల్గా చెప్పారు. అండ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి తన హెల్ప్ కూడా మీరు తీసుకోవచ్చు. సో చర్చలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.